హాయ్ అండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేశాను. ఈరోజు నేను మీకు పెరుగు డబ్బా మూతలతో యూజ్ చేసి ఒక వాల్ హ్యాంగింగ్ అనేది క్రియేట్ చేయడం చూపిస్తాను. ముందుగా నేను ఒక మూత తీసుకొని దాని మీద డబుల్ కోటింగ్ వేసినా కూడా నేమ్స్ కనిపిస్తున్నాయండి. అందుకే వేరే మూత తీసుకొని దాన్ని స్క్రబ్బర్తో రబ్ చేశాను నేమ్స్ పోయేదాకా. ఇప్పుడు దీని మీద అయితే పెయింట్ చేశానండి నేను. డబుల్ కోటింగ్ అనేది వేసుకున్నాను. బ్యాక్ సైడ్ అయితే వేసుకోలేదండి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. నేను కనిపించదు కదా అని వేసుకోలేదు. దీని మీద వైట్ కలర్ పెన్సిల్తో మార్క్ అనేది చేసుకున్నానండి. ఏం అనుకుంటున్నానో దాన్ని. వైట్ కలర్ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేస్తున్నాను అవుట్లైన్కి. మీ దగ్గర ఏ కలర్ ఉంటే ఏ కలర్ కాంబినేషన్ మీకు నచ్చితే అది వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఇవే ఉన్నాయండి. దీన్నే యూజ్ చేసి వేస్తున్నాను. అవుట్లైనర్కి వైట్ అనేది యూజ్ చేస్తున్నానండి నేను. ఇక్కడ నేనైతే వినాయకుడిది వేసుకున్నాను మధ్యలో. మీ ఇష్టం అండి. వినాయకుడనే కాదు, మీకు స్వస్తికి వేసుకోవాలనిపిస్తే అది వేసుకోవచ్చు, ఓం అని వేసుకోవాలనిపిస్తే అది కూడా వేసుకోవచ్చు. మన ఇష్టం, అది మన క్రియేటివిటీ. అది సరే. అసలు మనకి పెయింట్ చేయడమే రాదు అంటే ఏదన్నా దేవుడిది స్టిక్కర్ కానీ ఏదన్నా ఉంటుంది కదండి, రౌండ్ సర్కిల్లో పేపర్ మీద ఉన్నా కూడా కట్ చేసి రౌండ్గా పేస్ట్ అనేది చేసుకోవచ్చు. గమ్తో అంటించుకున్నా అందంగానే ఉంటుందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో అనేది చేసినా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా వస్తుందండి. ఇప్పుడైతే అవుట్లైన్ వేసేసానండి. వినాయకుడు దానికి బ్లాక్ కలర్ అనేది యూజ్ చేస్తున్నాను. ఫ్యాబ్రిక్ పెయింట్ అండి. నేను ఇందాక వైట్ కలర్ యూజ్ చేసింది, కానీ బ్లాక్ కలర్లో నా దగ్గర అవైలబుల్గా లేదు. అందుకని వాటర్ పెయింట్ అనేది యూజ్ చేస్తున్నాను. అది మా బాబుదండి. అది తీసుకొని యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర పెన్ మార్కర్ ఉంటే దాంతో అయినా, పర్మనెంట్ పెన్ మార్కర్ ఉన్నా దాన్ని కూడా యూజ్ చేసి వేసుకోవచ్చండి. నా దగ్గర ప్రెజెంట్ అయితే ఇవే ఉన్నాయి. దీన్నే యూజ్ చేస్తున్నాను. మీరు ఇదే కాదండి, బిర్యానీ బాక్సులకు వస్తాయి కదా మూతలు, దాన్ని యూజ్ చేసి చేసుకోవచ్చు. లేదా డిష్ వాష్ బార్కి వస్తాయి కదా విమ్వి, ఆ మూతనైనా యూజ్ చేసి వాడుకోవచ్చండి. నెక్స్ట్ వినాయకుడు కూడా వేసేసాను బ్లాక్ కలర్తో. పైన ఒక హోల్ పెట్టానండి, కింద కూడా ఒక హోల్ చేసుకున్నాను నేను. దీనికి ఇప్పుడు హ్యాంగ్ చేయడానికి ఊల్ అనేది తీసుకున్నాను. నా దగ్గర ఆ కలరే ఉందండి, అందుకే అది యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం అన్నమాట. లేదు నా దగ్గర ఊల్ లేదు అంటే సిల్క్ థ్రెడ్ యూజ్ చేసుకోవచ్చు. సిల్క్ థ్రెడ్ కూడా లేదంటే యాంకర్ థ్రెడ్ యూజ్ చేయొచ్చు. అది కూడా లేదు నా దగ్గర అంటే మిషన్కి యూజ్ చేసే నార్మల్ థ్రెడ్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 20 రౌండ్స్ అనేది తిప్పానండి. దానికి ఒక నాట్ వేస్తున్నాను. నాట్ వేసేసిన తర్వాత కింద అనేది కట్ చేసుకోవాలి. పైన ఒక 1/2 ఇంచ్ వదిలేసి, 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ వదిలేసి ఒక నాట్ వేసుకుంటే హ్యాంగింగ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుందండి. ఇప్పుడైతే దాన్ని రౌండ్ చేసి ఒక నాట్ వేస్తాను. అక్కడ కూడా వేసి కింద సమానంగా కట్ చేసుకోవాలి. ఎగుడు దిగుడు ఏమైనా ఉంటే నీట్గా. పైన ఇప్పుడు దానికి పూసలు అనేది ఎక్కించడానికి నేను నాట్ అనేది వేస్తున్నానండి. ఇంకోటి దానికి గోల్డ్ బీడ్స్ను వైట్ బీడ్ యూజ్ చేస్తున్నానండి హ్యాంగింగ్కి. నీడిల్ ఎక్కిస్తున్నానండి. నీడిల్తో ఎక్కించుకుంటే తొందరగా అయిపోతుంది కదా పూసలు ఎక్కించుకోవడం. ఫస్ట్ ఒక గోల్డెన్ బీడ్ వేశాను, నెక్స్ట్ ఏమో వైట్ బీడ్ వేశాను, మళ్ళీ ఇంకో గోల్డ్ బీడ్ తీసుకొని ఎక్కిస్తున్నానండి. ఇప్పుడు ఆ ఫ్రేమ్కి ఎక్కించుకోవాలన్నమాట, ఆ హోల్కి పైనుంచి. బ్యాక్ సైడ్ మీరు నాట్ వేయకండి, లూజ్గా వచ్చి కొంచెం అందంగా కనిపించదు. నేను అక్కడ కూడా పూస వేసి దాన్ని కిందకి దింపేసి అక్కడ నాట్ వేసేసాను కింద వైపు, వీడియోలో చూపిస్తున్నట్టుగా. అక్కడ కూడా థ్రెడ్ కట్ చేయొద్దండి మీరు. సేమ్ అదే కలర్ ఊలు తీసుకున్నాం కాబట్టి ఆ పూసల్లో నుంచే సూదిని తీసుకొచ్చి కిందకి దింపేయండి. అందులో ఆ కలర్లో కలిసిపోతుంది. చాలా బాగుంటుందండి అలా వేస్తే. వేసినట్టు కూడా కనిపించదు నాట్. పైన కూడా ఒకటి హ్యాంగింగ్కి ఒక థ్రెడ్ అనేది తీసుకొని దాన్ని కూడా ముడి వేసుకుంటున్నాను.
వాల్కి తగిలించుకోవడానికండి పైది. ఎంతేనండి, చూడండి ఎంత బాగా వచ్చిందో. సింపుల్గా మనం ఇంట్లో ఉన్న వాటితోనే చాలా చక్కగా అన్నీ క్రియేట్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ అండి.